ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని ఎలాగూ నడుస్తుంది. శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పచ్చు. బృహస్పతి అనుకూలంగా 4వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు. నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు. ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారులు అండదండలు ఉంటాయి. పదోన్నతి, జీతాల పెంపు లాభిస్తాయి. పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగ బదిలీ, స్థానచలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి. అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి. వాటా ద్వారా లాభిస్తుంది. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి. తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది. ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.